హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానల్లో ఒక ఆమె కామెంట్ చేసింది. ఏంది అంటే, నాకు బ్లౌజు మొత్తం టేప్ మెజర్మెంట్ తోటి చెప్పండి మ్యామ్ అని. ఎందుకంటే వాళ్ళకు ఇది వేళ్ళతోటి అర్థం కానట్టుంది. నేను చెప్తాను. ఏ బ్లౌజ్ అయినా టేప్ తోటి ఒకేలాగా కొలవడం ఉంటుంది, ఒకేలాగా వదలడం ఉంటుంది. కానీ టేప్ కంటే బ్లౌజ్ బెటర్ అని నేను చెప్తాను. కానీ మీరు ఒకసారి చెప్పమన్నారు కదా, చెప్తున్నా. ఎందుకంటే మీకు వివరంగా అర్థం కావాలి. మీరు కామెంట్ చేసిండ్రు కదా, మీకు ఎవరైనా కామెంట్ చేస్తే చెప్తానని చెప్తున్నాను. ఒక ఆమె వీనేకు కామెంట్ చేసింది, కానీ నాకు వీనేకు కటింగ్ చేయడానికి ఏమీ లేవు. మళ్ళీ షాప్లో క్లాసెస్ వాళ్ళకు కూడా ఇంతవరకు అడగలేరు. వాళ్ళు అడుగుతూనే చెప్తారా అని మీరు అనుకోవద్దు. కొంచెం టైం ఉన్నప్పుడు చెప్తాను, ఏమనుకోకండి. మళ్ళీ ఇంకొక ఆమె ఏం కామెంట్ చేసిందంటే, ముందు భాగం క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పండి అన్నది. అది కూడా నెక్స్ట్ ఇంట్లో అర్థమవుతుంది. ఇంట్లో అర్థం కాలేదంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో మీకు ముందు భాగం మట్టుకే కొంచెం క్లారిటీగా డీప్గా చెప్తా. ఓకే, ఇప్పుడైతే మనం ఎప్పుడైనా మనం లైనింగ్ క్లాత్ను చాలాసేపు నానబెట్టుకొని ఉతుక్కోవాలి. ఎందుకంటే లైనింగ్ ముడతలు బుగ్గలు వస్తున్నాయి. మన లైనింగ్ ఫాల్టా, మనం ఉతకడం ఫాల్టా అంటే కొంచెం లైనింగ్ కూడా ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే చాలా సన్నగా వస్తుంది ఇప్పుడు ఎంత రేటు పెట్టినా కానీ. దానివల్ల మనం ఎక్కువసేపు నానబెడితే సింక్ అయిపోతుంది అన్నట్టు. పిండి ఎండేసిన తర్వాత ఇలా ఆపోజిట్ అంచులు ఇలా లాక్కోవాలి. మళ్ళీ ఇక్కడ సైడ్ ఆపోజిట్ ఇలా లాక్కోవాలి. లాక్కున్న తర్వాత రెండు అంచులు పెట్టేటప్పుడు కూడా మనం ఎక్కువ తక్కువ పెడతాము. వాళ్ళది పన్న కట్ చేసినప్పుడు వాళ్ళది ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, మనకు కూడా అట్లనే వచ్చేసి ఈ రెండు సమానం బట్టి పెడతాం. మనం అలా పెట్టొద్దు. మధ్యలో అంచులు సమానం వచ్చేటట్టు చూసుకొని ఇలా క్లాత్ సమానం ఉందా చూసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఈ రెండు లైనింగ్లు ఇస్త్రీ వేసుకుంటా, నెక్స్ట్ చూపిస్తాను. ఇలా ఫస్ట్ మంచిగా నీట్గా ఫస్ట్ ఐరన్ చేసుకోండి. ఒకవేళ మనం క్లాత్ తడిగా ఉన్నప్పుడే ఫోల్డ్ చేసుకుంటే ఐరన్ కూడా అక్కర్లేదు. ఇంకా చాలామందికి ఐరన్ చేయాలన్నా అని కూడా డౌట్ వస్తుంటుంది. మనం తడి ఉన్నప్పుడు పెట్టుకుంటే ఐరన్ అక్కర్లేదు. ఇక మేము టైం లేక మాకు ఎండినాలా లేదా చూసుకోలేక మాత్రం మేము ఐరన్ చేసుకుంటున్నాము. ఓకే, ఇదిగోండి ఇలాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను అయితే రెండు క్లాతులు బ్లౌజ్ ఒకటేసారి కట్ చేస్తున్నా. ఇదిగోండి పింక్ అండ్ గ్రీన్. అంటే మనం ఎప్పుడైనా టైం సేవ్ కావాలి, ఒకటే కొలతకు బ్లౌజులు ఇచ్చిండ్రు అనుకోండి, మనం రెండైనా కట్ చేసుకోవచ్చు. ఆ రెండు కట్ చేసుకుంటే మీకు ఏమైనా పొరపాటు వస్తుందంటే ఏం రాదు. 2, 3 ఏం కాదు, 4, 5, 6 కట్ చేయొద్దు. ఇదిగోండి, ఇది గ్రీన్, ఇది పింక్. బ్లౌజులు చూడండి ఒక్కసారి. దీనికి బార్డర్ లేదు. ఇదేమో ఇలా బార్డర్ ఇచ్చిండ్రు. ఇదేమో బిగ్ బార్డర్ ఒక సైడ్ ఉంది, స్మాల్ బార్డర్ ఒక సైడ్ ఉంది. ఇవి రెండుకు నేను ఫోల్డ్ చేసి లైనింగ్లో ఐరన్ చేసుకున్నా. ఇలా కట్ చేసిన తర్వాత నేను చెప్పిన కదా ఇంతకుముందు క్లాత్ వేసుకోసి ఉంటుందని, ఇలా వేసుకోసి ఉన్నది మనం వదిలేసేయాలి. దీన్ని ఇటు దగ్గర పెట్టుకోవద్దు. కంపల్సరీ మనకి వేసుకోసి ఉన్నదంతా ఫోల్డింగ్లో కరెక్ట్ పెట్టుకోవాలి. ఇలాగా మనం వేసుకోవాల్సినదంతా తీసేసుకోవాలి. ఇలాగా ఎల్ స్కేల్ పెట్టి ఇలా లైన్ చేసేయాలి. లైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది కరెక్ట్ స్కేల్ ద్వారానే మీకు కరెక్ట్ వస్తుంది, లేకపోతే రాదు. నార్మల్గా పెట్టుకోవాలంటే ఈ పెట్టేసి పక్కకు పెడదాం. ఇక ఫస్ట్ మీకు టేప్ తోటి కొలతలు పెట్టాలి కదా. ఫస్ట్ బ్లౌజ్లో మనం ఏమి మెజర్మెంట్లు వేయాలి. చాలామంది మనం బ్లౌజ్ చుట్టుకొలత చూసుకుంటారు కదా. చుట్టుకొలత చూసుకున్నా సరే, హైట్ చూసుకున్నా సరే, చుట్టుకొలత చూసుకుందాం. ఎలా చూసుకున్నారని అన్నా కానీ ఏం కాదు. ఈ 2 పాయింట్లు అయితే ఫస్ట్ మనం కాజా పట్టి వదిలేయాలి. ఇదిగోండి, ఇక్కడ 1, 2, 3లు ఉంటాయి. మనకి ఇక్కడ సైడ్ అయితే మన ఇంచెస్ ఉంటాయి, అంటే 80 సెంటీమీటర్లు అట్లా. ఇది మొత్తం టేపు 1.5 మీటర్ ఉంటుంది అన్నట్టు. మనకి ఇవేమో ఇంచెస్, ఇలా 1 ఇంచు, 2 ఇంచులు, 3 ఇంచులు ఉంటాయి. ఈ ప్రకారంగా మనం ఇలా పట్టుకోవాలి. ఈ కాజా పట్టి వదిలేసి ఇక్కడ వరకు, అంటే సైజు 32 సైజు బ్లౌజ్ అన్నట్టు. ఇది అంటే వేస్ట్ సైజ్ 32, చెస్ట్ సైజ్ ఎంత
చెస్ట్ సైడ్ కూడా చూసుకోవాలి. చెస్ట్ సైడ్ చూసుకునేటప్పుడు గల్ల మన చంక పాయింట్ కంటే కిందికి ఉంటే వెనక భాగం చూడొద్దు, ముందు భాగం చూసుకోవాలి. ఇట్లా 4 పాయింట్లు కలిపి నేను ఇప్పుడు ఇది 32 ఉంది కదా వేస్ట్ సైజు, ఈ 32కి మనం +4 కలపాలి. 4 కలిపితే మనకు 36 చెస్ట్ సైజు వస్తుంది. 36ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? 18, 18, 36 అంటే 9 సైజు 9 వచ్చిందా చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ వస్తుంది ఎక్కువ మట్టుకు. ఇది కరెక్ట్ వస్తే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్ వస్తుంది. ఇదిగోండి ఎగ్జాక్ట్గా 9 వచ్చింది. ఇలా కొంచెం మనకు డీటెయిల్గా అర్థమయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైట్ చూసుకోవాలి. ఇలాగ హైట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకు 14.5 ఉంది. ఈ 14.5కు మనం ఎంత కలుపుకోవాలి? చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. హైట్ ఎంత ఉంది? 14.5 ఉంది. ఈ 14.5కు 1 ఇంచ్ కలపాలనా అంటారు. 1 ఇంచ్ కలపండి, కానీ కుట్టు కూడా అలాగే వేసుకోండి. హాఫ్ ఇంచ్ కింద పైన. మనం కుట్టు హాఫ్ ఇంచ్ వేసుకోలేమంటే 1 ఇంచ్ కలపద్దు, 3/4 ఇంచ్ కలుపుకోవాలి. 3/4 కలుపుకోవాలి. అంటే 3/4 ఇంచ్ అంటే ఈ పాయింట్లలో ఇక్కడ పెద్ద బాణం గుర్తుకు హాఫ్ ఇంచు, ఈ తర్వాత 2 పాయింట్లు వచ్చేది 3/4 ఇంచు, 3/4 అన్నట్టు. 3/4 ఇంచు పెట్టుకుంటే మనకు కరెక్ట్గా అందుకుంటాం అన్నట్టు. 14.5 వచ్చింది కదా మనకి. 14.5 + 15.5 పావు 3/4 ఇంచు మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇది వేస్ట్ కట్ చేస్తాం కదా, 15.5 పెట్టుకోండి. ఎంత కరెక్ట్ వస్తుందో చూసుకోండి ఒకసారి. చాలామంది 1 ఇంచ్ పెట్టాలన్నా, నాకు ఇట్లా కొలుస్తుంటే తప్పైంది అనుకుంటారు కదా, అదేం కాదు. ఈడ 15.5 పెట్టుకోండి. ఇదే లైన్ నుంచి ఈడ కూడా 15.5 పెట్టండి, ఇక్కడ కూడా 15.5 పెట్టండి. కరెక్ట్ వచ్చింది కదా. లైన్ వంకర పోతుంది ఒక్కొక్కసారి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ సైజ్ చూసుకోవాలి. ఇది 32ను ఇది 9 వచ్చింది కాబట్టి ఇది కూడా 9 వస్తుంది. ఎందుకు 9 వస్తుంది అంటే ఫస్ట్ 32 మన వేస్ట్ సైజ్ వచ్చింది. 32ను /4 వేయండి. 16 32 అంటే ఇది 8 అవుతుంది. ఈ 8 పెట్టిన తర్వాత మనము డాట్స్కి 1 ఇంచ్ వదలాలి. 9 వచ్చిందా? కరెక్ట్ 9 ఇంచులు. నెక్స్ట్ అంటే ఫస్ట్ పాయింట్ వేస్ట్ ఫస్ట్ పాయింట్, ఇది హైట్ సెకండ్ పాయింట్. ఇది అయిపోయినాయా? థర్డ్ పాయింట్ వచ్చేసి మనము నెక్ కింది నుంచి వాళ్ళ నెక్ మెజర్మెంట్ వేసుకుందాం. కింది నుంచి వాళ్ళది నెక్ మెజర్మెంట్ వేసుకుందాం. ఇదిగోండి అంటే 6 ఉంది. ఈ 6 కూడా ఎంత కలపాలి? 3/4 ఇంచు కలపండి. నేను ఒకటి బేసిక్కి చెప్తాను మీకు. అంటే ఈ దాంట్లో మీకు ఏమి పాయింట్ కింద మీద లైన్ వేయలేం కాబట్టి 3/4 ఇంచు కలుపుకోవాలి. ఒకవేళ కింద కుట్టుకు పైన కుట్టుకు రాసుకుంటే దానికి యాడింగ్ ఉండదు. ఇప్పుడు మొత్తం టేప్ లెక్కనే చెప్తున్నా కాబట్టి టేప్ ప్రకారమే వండి. ఇక 6 ఇంచెస్కి 3/4 ఇంచు 6/3 అవుతుంది. ఇక 6/3 అంతే. కింద పైన కుట్టుకు ఇందులోనే వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా. ఇక్కడ కొంచెం చిన్న పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్. 4th పాయింట్ వచ్చేసి మన వెనక భాగం పట్టుకోవాలి. వెనక భాగంలో చంక భాగం వచ్చేసి కింది నుంచి మనం ఎంత అనేది మెజర్మెంట్ వేసుకోవాలి. 8.5కు కొంచెం 1 పాయింట్ తక్కువ ఉంది. ఇలాగే పెట్టుకోవాలి మనము. 1 పాయింట్ తక్కువ ఉన్నదని ఆ పాయింట్కి మళ్ళీ 3/4 కలుపుకోవాలంటే 9.1 పాయింట్ కలుపుతుంది అన్నట్టు. ఇదిగోండి ఇలాగా ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలాగా లైన్ వేసుకో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చెస్ట్ సైజుకు మనం మార్క్ చేసుకున్నాం కదా, 9 వచ్చింది కదా. ఈ చెస్ట్ సైజు 9 ఇంచులు, ఈ 9 ఇంచులు ఇలా పెట్టేసుకో. ఇది 9 ఇంచులది 8 ఇంచులది లైన్ ఇలా కలిపేసుకో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం టేప్ మెజర్మెంట్ ప్రకారం అయితే అన్నీ తీసుకుంటాం, కానీ ఇక్కడ మనకి ఎలా తెలుస్తుంది అంటారు కదా. మన కొలత బ్లౌజ్ ప్రకారం అంటే ఇక్కడ నార్మల్గా చెస్ట్ సైజు 9 వచ్చింది కదా. ఇగో ఇలా చూసుకోవాలి. ఒక్కసారి బ్లౌజును అబ్జర్వ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇగో ఇలాగా బ్లౌజ్ని అబ్జర్వ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ ప్రకారంగా నెక్ ఎక్కడ డీప్ తీయలేరు, ప్లస్ మనకు షోల్డరు పెద్దగానే ఉంది వాళ్ళ దానికంటే, అంటే 2 ఇంచుల కంటే పెద్దగానే ఉంది. ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఇగో మొత్తం 3 ఇంచులు + 3.5 ఇంచులు ఉంది
షోల్డర్ 3.5 ఉంది, నెక్ డీప్ తీయలేరు, దీన్ని బట్టి మనకు ఫీట్ ఇది కూడా ఎక్కువ వస్తుంది అనేది అర్థమవుతుంది అన్నట్టు. అంటే ఎంత పెట్టుకోవాలి, ఇది 3.5 ప్లస్ ఇది 2.5, ఇలాగా ఇది 2.5 పెట్టుకుందాము, ఇది 3.5 పెట్టుకుందాం. మొత్తం ఎంత అవుతుంది, 5.5 సరిపోతుంది. మీకు సరిపోతుందా సరిపోదా, మీకు మళ్ళీ ఏమైనా చేంజ్ చేయాలని నేను చెప్తాను ఇప్పుడు. తర్వాత వాళ్ళ చెస్ట్ హామ్ రౌండ్ మెజర్మెంట్ వేసుకోవాలి ఒక్కసారి. ఎంత వచ్చింది, 9 వచ్చింది. ఈ 9కి మనకు హామ్ రౌండ్ 9 సరిపోతుందా లేదో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ 1.5 ఇంచు ఇది కరెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 పెట్టుకొని ఇలాంటి స్కేల్ తోటి ఇలా మంచిగా డ్రా చేసుకోండి. ఇలాగా మనకి ఈ లైన్కే చూసుకోవాలి. స్కేల్ ఇటు బయటకు వచ్చిందా అంటే వస్తే ఏం కాదు, మనం ఈ 3 లైన్లు కలిపేటట్టు చూసుకోవాలి. స్కేల్ ఇటు బయటకు వచ్చినా సరే. ఇది కలుపుకున్నామా, ఇప్పుడు మనకి ఈ పాయింట్ వరకు 9 వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. ఇది కుట్టుకుంటుంది కదా, ఈ కుట్టు వదిలిపెట్టండి, మనకి ఎగ్జాక్ట్గా పెట్టేసుకోండి. 9 కంటే ఎక్కువ వచ్చింది, ఇలాగా అంటే చంక పెద్దగా అయింది. ఇప్పుడు ఇంకా కొంచెం జరుపుకోవాలి, ఒక పాయింట్ ఇలా జరుపుకోండి. ఇక్కడి నుంచి ఇప్పుడు పెట్టుకొని చూద్దాం. ఎగ్జాక్ట్ 9 ఇంచులు వచ్చింది. ఇంత చిన్న పాయింటే చేంజ్ చేసుకోవచ్చు. ఇంత చిన్న పాయింట్ మీకు చేంజ్ అయినా జరపకున్న ప్రాబ్లం ఏమీ కాదు. మనం కుట్టు కొంచెం లోపలికి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది క్లియర్ అయిపోయిందా? అంటే ఈ సైజు వీటికి నెక్ డీప్ పెట్టకపోతే 5.5 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇదే సైజుకు నెక్ డీప్ పెట్టుకుంటే 5 ఇంచులే పెట్టుకోండి. 5 ఇంచులు పెట్టుకోవడం వల్ల మనకు షోల్డర్ అనేది జారదు అన్నట్టు, అంతే, నెక్ జారది. ఈమెకు నెక్ డీప్ అనేది బయటకు పోవద్దు. ఓకే, ఇలా డ్రా చేసేసుకోండి. ఇంతే సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా. మనం ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచ్ కట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయితే వివరంగా టేప్ ద్వారా చెప్పిన. ఇదిగోండి, ఇక్కడ 2.2, ఇక్కడ 3, ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్కి మళ్ళీ ఎక్స్ట్రా కలుపుకున్న 6.5 అయింది. ఇలాగా మొత్తం మెజర్మెంట్లతో సహా మనకు ఆమ్ డౌన్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. 6.5 ఇంచులు వచ్చింది, 6.5 వచ్చింది. ఎగ్జాక్ట్గా 6.5 అయితే వస్తుంది. మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం పైకి వేసుకోండి, ఇది కరెక్ట్ ఉంచుకొని ఇదన్నా పైకి చేసుకోండి. ఈ 2 దగ్గరలో చేంజ్ చేసుకుంటే బ్లౌజ్ కంపల్సరీ కుదురుతుంది. ఇది ఆమె కరెక్ట్ వచ్చింది అన్నది కాబట్టి నేను కూడా అదే కరెక్ట్గా అలాగే కట్ చేస్తున్నాను. 2 బ్లౌజులు ఒకటేసారి పెట్టి కట్ చేస్తున్నాను. చూడండి, నేను కుట్టుకి ఏం మార్క్ చేయలేం కాబట్టి సేమ్ ఉంటుంది. ఇలాగా ఇప్పుడు ఏమన్నా మన నెక్కుల దగ్గర క్రాస్ తీయాలన్నా అని అడుగుతారు అనుకోండి, క్రాస్ స్ట్రేట్ ఈ కట్టింగ్కు తీయొద్దు. ఒకవేళ నెక్ డీప్ పెట్టుకుంటే మాత్రమే ఈ క్రాస్ తీయాలి, డీప్ పెట్టుకోకపోతే అవసరం లేదు. ఇలాగా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఈ బ్యాక్ పార్ట్ని మనం ఇలాగే క్లాత్ జరుపుకోవాలి. జరుపుకొని నీట్గా అనేసుకొని ఇప్పుడు ముందు భాగం పెట్టుకోవాలి. ముందు భాగం క్రాస్ ఉందా స్ట్రేట్ ఉందా ఒక్కసారి చూసుకోండి. వాళ్ళ బ్లౌజ్ చెక్ చేసుకొని చూసుకోండి. ఇదిగోండి, క్రాస్ ఉంది కాబట్టి ఈ క్రాస్ పెట్టుకోండి. ఇవి ఇలాగే చంకలను అంచు వైపు వేసుకోండి. ఇలాగా ఇది కింద -2 ఇంచెస్ సరిపోయిందా చూసుకోండి. పెట్టేసుకొని మొత్తం డ్రా చేసేయండి. ఫస్ట్ ఇలా నెక్ కట్ చేయలేం కదా, ఇప్పుడు కట్ చేస్తా చూడండి ఎంత ఈజీగా ఉందో. నెక్ కట్ చేయకపోతే ఇలాగా
కింద లైన్ వేసుకోండి ఫస్ట్, తర్వాత -2 ఇంచెస్ లైను ఇలా వేసి లైట్గా వేసుకోండి -2 ఇంచెస్. ఇదిగోండి ఇక్కడ నెక్ సైజ్ ఎంత ఉందో అంత వేసుకో. ఫస్ట్ ఇలాగా ఏడుందా ఈ నెక్ కట్ చేసుకోండి ఫస్ట్. నేను అక్కడ పెట్టేటప్పుడు మీకు ఈ బ్యాక్ లైన్ వేసుకోమంటే అర్థం కాలేదన్నట్టు వేసిన. ఇదిగోండి నెక్ ఇలా వేసేసుకోండి. చూడండి ఇప్పుడు నెక్ ఇక్కడ వరకే వేసుకోవాలి, ఎందుకంటే మన ముందు నెక్ పెద్ద ఉంటుంది కదా, పెద్ద ఉండదు కదా. వెనక నెక్ కంటే ముందు నెక్ చిన్న ఉంటుంది కాబట్టి చిన్నగానే స్టాప్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ చంక రౌండ్ కూడా వేసుకోవాలి. ఇలాగా వేసుకొని తీసేయండి. తీసేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ అనేది ఏముంటుంది, ఇది -2 ఇంచ్ వేసిందే ఫస్ట్ పాయింట్. సెకండ్ అనేది హాఫ్ ఇంచు లోతు, ఇలా హాఫ్ ఇంచు లోతు తీసేయండి. ఈ 2 పాయింట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ నెక్ దగ్గరికి పోవాలి. ఇవి నెక్ దగ్గరికి వచ్చేసిన చూడండి. ఇలాగా మనకి ఇది ఉంది కదా, ఇప్పుడు నెక్ కూడా మేము టేప్ లెక్క చెప్తాం. ఇవన్నీ హాఫ్ ఇంచు -2 ఇంచ్ చెప్పినా కదా, ఇప్పుడు నెక్ కూడా టేప్ తోటి చెప్తాను. చూడండి ఇలా పెట్టుకోండి, ఇలా స్ట్రేట్గా పెట్టేసుకొని ఇగో ఇలాగా స్కేల్ తోటి పెట్టేసుకొని ఇక్కడ నెక్కి ఎక్కడైతే వచ్చిందో ఇగో ఇలా మార్క్ చేసేసుకోండి. చేసుకొని మన టేప్ తోటి ఒకసారి మెజర్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళు మనకు మొత్తం టేప్ కొలత చెప్పమన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరు కూడా చూసేయండి. 6.2 ఉంది, మన 6.2 నెక్ డౌన్. ఇక చూడండి 6 ఇంచెస్కి 2 పాయింట్స్ ఎక్కువ ఇలా మార్క్ చేయాలి. చేసి ఇగో ఇలా రౌండ్ డ్రా చేయండి. డీప్ అవసరం లేదు, వాళ్ళు డీప్ తొడగారు కాబట్టి డీప్ అవసరం లేదు. కాదు మీకు కొంచెం తక్కువ అనిపిస్తుందంటే ఇలా లైన్కు బయటకు వచ్చేసి ఇలా డ్రా చేసుకోండి. ఎక్కువ డీప్ పోయినప్పుడు మాత్రం ఇక్కడ క్రాస్ తీసుకోండి, ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఉక్స్ పట్టి. వాళ్ళ ఉక్స్ పట్టి ఎంత ఉంది పొడవు, ఇక్కడ నుంచి కాజా పట్టికి పొడవు పెట్టుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా చూసుకోండి. ఇగో ఇలా 3.5 ఉంది ఎగ్జాక్ట్గా, అంటే 4.5 పెట్టుకోవాలి మనం. ఇగో 4.5. దీనికి 1 ఇంచ్ పెట్టుకోండి. అన్నిటికీ 30 ఇంచ్ చెప్తా కానీ దీనికి 1 ఇంచ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది మనకు డాట్కు ప్లస్ క్రాస్ పట్టికి పోవాలి కాబట్టి, డాట్ మనం ఆల్రెడీ మంచిగా దొడ్డు వేస్తాం అన్నిట్లా కుట్టులాగా కాకుండా, అందుకే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉక్సు పట్టి నుంచి మనకు ఇది ఎంత ఉన్నది, ఇలా బ్లౌజ్ చూడకపోతే మాత్రం 4 ఇంచులు ఉంటుంది ఎవరిదైనా. ఇక 4 ఇంచులు ఉంటుంది, మనం 4 ఇంచులు పెట్టుకోవాలి. ఇది ఇంచెస్ ప్రకారం చెప్తున్నా కాబట్టి ఈడ కూడా 4 ఇంచులకి ఇలా పెట్టేసుకోండి ఒక లైన్. ఇలా 4 ఇంచులు పెట్టిన తర్వాత ఈ పాయింట్ ఉంది కదా మనకి, చెస్ట్ పాయింట్ ఎంత వస్తుంది, ఈ చెస్ట్ పాయింట్ చూసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి మనకి చెస్ట్ పాయింట్ వరకు ఇగో 11 ఇంచెస్ ఉంది. ఈ 11 ఇంచెస్ ప్లస్ ఈ డాట్ వేసిన పాయింట్ ఎంత ఉంది, 3.5. ఈ 3.5 ఇంచెస్ ఇలా మెజర్ చేసుకోండి. 11 ఇంచ్కి ఒక మార్క్ వేసుకోండి, ఈ 3.5 ఒక మార్క్ చేసుకోండి. 3.5 పెడితే లైన్కి కిందికి రాలేదు, కరెక్ట్ వచ్చింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, లైన్ దగ్గరికి కరెక్ట్ అన్న రావాలి లేకపోతే కిందికి అన్న రావాలి. కానీ మీదికి రాదు, మీదికి వచ్చింది అనుకో మన బ్లౌజ్ ఎక్కిపోతుంది. ఆ మీదికి వచ్చినప్పుడు ఏం చేయాలో నేను నెక్స్ట్ మీకు వీడియోలో చెప్తా. ముందు భాగం చెస్ట్ పాయింట్ మనం చేసుకున్న డ్రా కంటే మీదికి వస్తే మనకు ప్రాబ్లం ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడైతే నేను చూడండి వాళ్ళకి చెప్పే పద్ధతి చూస్తున్నానా, చూడండి ఒకసారి. ఇలాగా ఇక కరెక్ట్గా పెట్టాలి. ఇక్కడ నుంచి మనం ఇలాగా సాగదీయొద్దు. అంటే 11 వచ్చింది అన్న కదా, ఎగ్జాక్ట్ 11 కంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. మళ్ళీ చెక్ చేసుకోండి ఒక్కసారి. 3.5 కంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది, 13.5. మొత్తం 13.5 కంటే మీ లైన్ మీద పెట్టేసుకోవాలి. 1-2 పాయింట్లు ఎక్కువనే వేసుకున్నా ఏం ప్రాబ్లం ఏం కాదు. ఇది ఈడుకు రావాలి కంపల్సరీ. బాగా తక్కువ వస్తే నేను మీదికి పెట్టి ఇది చేంజ్ చేస్తుంటుంది. ఇప్పుడు పెట్టిన నెక్స్ట్ వచ్చేసి ఈ మెజర్మెంట్ ప్రకారంగానే మన ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఈ స్కేల్ తోటి మీకు చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇలాగొచ్చి ఇది ఇందులోనే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్కేల్ తోటి ఈ పాయింట్ వరకు సమానం ఉంటుంది. ఇలాగా ఈ పాయింట్ నుంచి కొంచెం పైకి చేసుకోండి, కొంచెం ఒక 2 పాయింట్స్ అంతా ఈ టేప్లో ఒక 1 పాయింట్ 2 పాయింట్ అంతా మీదికి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచు ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం పెట్టుకున్నాక ఈ పాయింట్ అనేది చూసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేది, ఇది ఇందులో కలపాలి, ఇది ఇందులో కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ముందు భాగము
పక్కా కొలతలతోటి మీకు మొత్తం మెజర్మెంట్లు ఇది 3.5 ఉంది, 4.5, ఇది 6.2 ఇంచెస్ ఉంది. ఇది సేమ్ బ్యాక్ అంతనే ఉంటుంది. ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 13.5 ఉంది. ఇలాగా మెజర్మెంట్లతోటి పక్కా మెజర్మెంట్లతోటి కట్టింగ్ కత్తెర పట్టడం కూడా ప్రాక్టీస్ చేయండి. కత్తెర పట్టేటప్పుడు ఎలా పడుతున్నది, ఎలా కట్ చేస్తుంది, రౌండ్ ప్లేస్లో ఈ ప్లేస్లో అనేది ఓపెన్ ఎక్కువ వేసి కట్ చేసుకోవాలి. నా కత్తెర మొండిగా అయిపోయింది కూడా. ఇలాగా ఇప్పుడు లోతు కట్ చేసుకోవాలి. ఇలాగా ఓకేనా. వీడియో కచ్చిక పెట్టేసుకో. 3 కచ్చికలు పెట్టేసుకున్నాము. 2 బ్లౌజులు కటింగ్ అయిపోయినాయి కదా. నేను మార్కింగ్ వీలర్ ద్వారా ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇలా గీసి కింది బ్లౌజ్ కూడా మన మార్కర్స్ కనబడాలంటే ఈ మార్కింగ్ వీలర్ వాడండి. దాన్ని మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. 4 పీసులకి మనకి మోడల్ పడిపోతుంది అన్నట్టు. ఎందుకంటే మనం వెనకదానికి కూడా డాట్స్ ఇక్కడ వరకే రావాలి అనేది తెలిసిపోతుంది. చూడండి, మన ఈ కచ్చికలు పెట్టుకొని దీని ధరకే వచ్చేస్తుంది కరెక్ట్గా. ఓకే, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయింది కదా. హ్యాండ్స్ చూపిస్తాను. నేను ఆల్రెడీ హ్యాండ్స్ చంకబట్టలు పడద్దని క్లాత్ ఎక్కువనే తీసుకున్నా, 1.5 మీటర్ తీసుకుంటున్నా. అయినా కానీ చంకబట్టలు పడితే ఏమో చూద్దాము ఒకసారి. పడకుండా ఎలా కట్ చేయాలి, పడితే ఎలాగ అనేది చూపిస్తాను. ఇంత మిగిలింది క్లాత్, ఇంత మిగిలింది. వాళ్ళ హ్యాండ్ పొడవు ఎంత ఉంది, వాళ్ళ హ్యాండ్ పొడవుకి మనకు సరిపోతుందా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈ మెజర్మెంట్ పెట్టుకొని ఇలా పెట్టుకొని, ఈ మెజర్మెంట్ పెట్టుకొని ఇలా పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల చూడండి చంక తిరిగే వరకు సరిపోతలేదు. అంటే డబుల్ చేస్తే ఇలాగా చంక బట్టలు పడకుండా ఫోల్డ్ చేస్తే సరిపోతలేదు. కాబట్టి మనం చంక బట్టలు వేసేటట్టే చేసుకోవాలి. మనకి క్లాత్ అయితే చంక బట్టలు పడకుండా రాదు ఫ్రెండ్స్. మనం చంక బట్టలు పడే విధంగానే కట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక క్లాత్కి ఏ క్లాత్కి ఆ క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా డబుల్ అంచుల వైపు మనం తిరిగేయాలి. ఇది కూడా అట్లనే సేమ్ ఇలాగా అంచుల వైపు తిప్పుకోవాలి. తిప్పుకునేటప్పుడు చాలామంది ఇవి 2 సమానము నేను ఇట్లా తిప్పుకుంటారు. అస్సలు తిప్పుకోవద్దు. ఈ 2 సమానం తిప్పుకోవాలి. అంచులు ఈ అంచులకు కలిసిందా అని చూసుకోవాలి. కిందిది కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ మనం నెక్స్ట్ చంకబట్టలు వేసేటప్పుడు ఏది తక్కువ ఉందో దానికి ఎక్కువ పీస్ వేసుకోవాలన్నట్టు. నెక్స్ట్ ఇలా ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కింద నీట్ లైన్ వేసుకోవాలి, పైన హైట్ లైన్ వేసుకోవాలి. కింద నీట్ లైన్ వేసుకొని కట్ చేసేయండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి హైట్ లైన్. నైన్ ఇంచెస్కి కింద కుట్టు పైన కుట్టు కంటే 3/4 ఇంచు వదిలేయండి. ఎందుకంటే పైపింగ్ వేస్తా కాబట్టి. ఇలాగా లైన్ వేసి అంటే వచ్చిన దానికి మనం 3/4 ఇంచే యాడ్ చేసుకోవాలి. కరెక్ట్ వచ్చిందా చూసుకోండి. 9కి 9/3 పెట్టేసుకొని ఈ చేతులకి మనం కుట్టుకు వదిలేటంతనే పెట్టుకోవాలి. ఒకసారి మీకు డౌట్ వస్తే ఇక్కడ కుట్టుకి ఇలా పెట్టేసుకొని చూసుకోండి 9 ఇంచ్ ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, తగ్గదని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఈ బ్లౌజ్కి ఎన్ని ఇంచుల దానికి మనం ఎంత తీసుకోవాలనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి 9 ఇంచ్ దానికి మనం 3-3.5 ఇంచులు డౌన్ తీసుకోవచ్చు. నేనైతే 3 తీసుకుంటున్నా. మన లావుని బట్టి తీసుకోవాలి. ఈ లావుని బట్టి ఎలా తీసుకోవాలని చెప్తాను నేను. ఈ చంక పాయింట్ నుంచి ఇక్కడికి కొలుసుకోవాలి. మనకు 7 and 8కి కొంచెం తక్కువ ఉంది. ఇలాగా 8కి కొంచెం తక్కువ ఇలా పాయింట్ పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మనకు ఈ నుంచి చంక బట్టలు పడతాయి. ఇక్కడ వరకు ఉంది మన చేతు అనేది. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కు మనం చంక రౌండ్ గీసేటప్పుడు 9 వచ్చింది కదా, ఆ 9 రావాలి. రాలేదు. ఇగో ఆమ్ డౌను మనం 3-3.5 తీసిన దగ్గర సరిపోతలేదు. అంటే 4 తీయాలి, 4 తీయాలనేమో. చూడండి ఇక్కడ నుంచి మనం ఇలా ఎగ్జాక్ట్ ఉన్న మెజర్మెంట్ నుంచి ఈ చక్క రౌండ్ వచ్చిన ప్లేస్కి ఇలా పట్టుకోవాలి. ఇలా కరెక్ట్ వస్తే కొంచెం ఒక 2 పాయింట్స్ అటు ఇటు వచ్చినా కానీ కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఇగో ఇలాగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచు మార్క్ చేసి
ఈ పాయింట్ చంక పాయింట్ వరకు ఇలా స్కేల్తో డ్రా చేసుకొని ఇలా మిడిల్ పెట్టేసుకొని ఈ మిడిల్ పెట్టేసుకొని మనము ఈ స్కేల్ ద్వారా ఇలా మార్క్ చేసుకోండి. ఇదంతా టేప్ కొలత ప్రకారంగానే హ్యాండ్ కొలత. ఇలా మార్క్ చేసేటప్పుడు మనకి ఈ షేప్ కరెక్ట్ రావాలి. ఇలాగా షేప్ అనేది కరెక్ట్ రావాలి, పాయింట్స్ అనేది కరెక్ట్ కలవాలి. ఇది స్కేల్ పెట్టడం కరెక్ట్ రాకుండా కిందికి పోయినా కానీ మళ్ళీ షేప్ అనేది పోతుంది. అస్సలు చంకలు ముడతలు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. క్లారిటీగా ఈ వీడియోని క్లియర్గా చూడండి. మీకైతే బ్లౌజ్ ముడతలు రాకుండా మెజర్మెంట్ ప్రకారంగా కరెక్ట్ వచ్చేస్తుంది. ఇవ్వండి ఇలా పెట్టి మళ్ళీ లోతు ఎంత తీసుకోవాలి, లోతు మనము ఇది ఓపెన్ చేసి ఇది మిడిల్ కచ్చిక పెట్టుకున్నా కదా, దీంట్లో నుంచి మిడిల్లో ఒక 1/2 ఇంచు ఇక్కడ మన వచ్చిన చంక పాయింట్ దగ్గర 1 ఇంచ్ వదలండి. ఈ వచ్చిన పాయింట్ దగ్గర 1 ఇంచ్ వదలండి. చంక పాయింట్కి 1/2 ఇంచ్ కూడా వదులుకోవచ్చు, కానీ లావు ఉన్నారు కాబట్టి ఒక 1 ఇంచ్ వదలాలి. ఇలా సన్నగా స్టార్ట్ అయ్యి ఇలా లావు వచ్చి మళ్ళీ ఇలా సన్నగా ఎండ్ కావాలి. ఇది షేపు పెడితే చేస్తే చూస్తే రాదు. మీరు 4 సార్లు పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది షేపు. ఈ కరువు కరెక్ట్ వస్తేనే మనకు కరెక్ట్ అన్నట్టు. అంటే షేప్ అనేది కట్ చేసినాక షేప్ కరెక్ట్ రావాలి. ఇది లోతు భాగం అని ఇలా పెట్టేసుకోండి. ఇలాగా ఇప్పుడు చంక బట్టలు పడతాయి. ఇదానికి కూడా లోతు తీసేస్తా. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది కదా. ఒక్కసారి మీ క్రాస్ పట్టీలు చూపించేసి నేను నెక్స్ట్ వీడియోలో బ్లౌజు లైనింగ్ క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేసినో చూపిస్తాను. ఓకే, ఇవ్వండి ఇలా పెట్టేసుకోండి. మన టేప్ కొలత ప్రకారంగానే మనకు వచ్చిన మెజర్మెంట్ చుట్టు కొలత 9 వచ్చింది. పక్కల కుట్లతో 11 వస్తుంది కదా, మనం 11.5 పెట్టుకుందాం. 11.5 పెట్టుకొని ఇక్కడ -2 ఇంచ్ వేసిన మళ్ళీ 3/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా -2 ఇంచ్ వేసిన మళ్ళీ 3/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంతే మొత్తం టోటల్గా క్రాస్ పట్టి 2 3/4 పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ కాకుండా ఒక 3/4 ఇంచ్ పొడవు పెట్టుకొని ఇక్కడ మనము క్రాస్ పట్టికి జాయింట్ చేసేటప్పుడు 4 ఇంచులు పెట్టినాం కాబట్టి ఇక్కడ ఒక 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఎలాగనేది నేను క్లియర్గా చాలా వీడియోలు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తుంటాం కానీ వీడియోలు ఎక్కువైపోతున్నాయి. నేను షార్ట్ రూపంలో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం బ్లౌజ్ కట్టింగ్లో ఇలాగా ముందు భాగం వెనక భాగం క్రాస్ పట్టీలు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది 4 కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 అయినాయి, గ్రీన్ 2 పింక్ 2, 4 కట్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ మీకు షార్ట్ రూపంలోనే లైనింగ్ ఎలా కట్ చేసినా ప్లస్ హుక్స్ పట్టి కాజా పట్టి ఎన్ని ఇంచులు తీసుకున్నా బ్లౌజ్ ఎలాగా అనేది వీడియో కొంచెం క్లియర్గా వేరే వీడియోలో చెప్తాను. ఇది వీడియో ఎక్కువ లెంత్ అయింది. ఓకే మరి బాయ్.